చంద్రబాబు చెప్పాడు వ్యవసాయానికి సంబంధించి 15.86% వృద్ధి నమోదైంది. ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 7 నెలల్లో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారో తెలుసు. రైతులకు నువ్వు చెప్పినటువంటి పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభావ ఇస్తానని చెప్పావు, ఇవ్వలేదు. 2 సీజన్లు ఇవ్వలేదు. రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకి పెట్టుబడి, దానికి సంబంధించినటువంటి పెట్టుబడి కూడా రాలేదు. కొన్ని దగ్గరలో పాపం వాళ్ళకి కనీస మద్దతు ధర లేకుండా నష్టపోయారు. ఉన్నటువంటి బీమా ఎత్తేసావు, దాని ద్వారా నష్టపోయారు. ఇటు బీమా రాక, పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక, ఒక పక్క నువ్వు చెప్పినటువంటి ఆర్థిక సహాయం అన్నదాత సుఖీభావ 20,000 ఇస్తానని చెప్పి నువ్వు ఎగ్గొడితే గణనీయంగా వృద్ధి సాధించారంటే నువ్వు రైతుల దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్తే రైతులు నిన్ను కడిగి వదిలిపెడతారు తప్ప మామూలుగా వదిలిపెట్టరు. కాబట్టి ఏదో ఒకటి నోటుకు వచ్చినటువంటి తెప్పి ఈరోజు ఒక పక్క రైతులు దిగులు పడిపోయారు. ఇప్పుడు వచ్చేటువంటి సాగేటువంటి పంటలు కూడా వ్యాధులతో ఈరోజు దిగుబడి తగ్గిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరలా కూడా పెరిగేటువంటి పరిస్థితులు కూడా కనిపించలేదు. తమ ఆయంలో అతివృష్టి అనావృష్టి తప్ప రైతులు ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఎండిపోవడమా లేకపోతే వర్షాలు పడి చెడిపోవడమా, రెండే. కాబట్టి ఈ రోజు అటువంటి పరిస్థితుల్లో రైతులు కింద మీద ఇబ్బందులు పడుతుంటే దానికి సంబంధించి ఒకటేసారి 15.86% వృద్ధి నమోదైపోయింది నా హయాంలో అని చెప్పి ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే క్యాపిటల్ లేదు, ఇన్వెస్ట్మెంట్స్ లేదు, కన్జంప్షన్ లేదు, కానీ జీఎస్టీపీ మాత్రం పెరిగిందని చెప్పడం అనేటువంటిది నాకు తెలిసి బహుశా చంద్రబాబు నాయుడుకి ఒక్కడికే సరితూగదు, సరిపోతుంది తప్ప ఎవ్వడు ఆర్థిక రంగంలో ఓనామాలు తెలిసినటువంటి వ్యక్తి కూడా ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఓడిగట్టాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి శుద్ధ అబద్దాలు అనేటువంటివి నిన్నటితో అర్థమైపోయింది. దాంతో మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పాడు, పిల్లల్ని కనండి, కనీసం 2 లేకపోతే స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హులు అని చెప్పు. నువ్వు ఎట్లా చెప్తావు ఆ మాట? నువ్వెంతమందిని కన్నావు? ఒక్కడు. నీ కొడుకు ఎంతమందిని కన్నాడు? ఒక్కడు. అంటే నువ్వేం చెప్తున్నావు? ఎదుటోళ్ళ మాత్రం బిడ్డలు కనాలా, నేను మాత్రం నా కుటుంబం మాత్రం ఒక్కడితో సరిపెట్టుకోవాలా, కాబట్టి ఎదుటి వాళ్ళకి చెప్పేదానికి నేను మాట్లాడతాను తప్ప నేను వాటిని ఆచరించను అని చెప్పేటువంటి మనిషి, ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. దీంట్లోనే అర్థమైపోతుంది నీ ద్వంద్వ పరిణామాలు. అంటే నేను చెప్పేటువంటివన్నీ ఇప్పుడు ఇంకా మీ కొడుకు చిన్నవాడు, వయసు ఉంది చూడు. ఒకవేళ ఏదన్నా మామూలుగా లోకేష్ ఏమన్నా ముందుకు వచ్చి మా నాయన్ని చెప్పినటువంటిది తీసుకొని నేనేదో మామూలుగా 4 పిల్లలకి తండ్రిని అవుతాను, నేనే ముందు దానికి ఆదర్శంగా దిగుతాననేటువంటి ఆలోచన చేస్తాడేమో చూడు. కాబట్టి ఆచరించి దానిని ఆచరణలో సాధ్యమవుతుందా లేదా అని చెప్పాలి తప్ప బలవంతంగా నిర్ణయాలు ప్రజల మీద రుద్ది నీకు ఏదైతే రేపు రాజకీయ భవిష్యత్తుకు అడ్డు రావో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తావు. కానీ వాటిని మాత్రం ఏదన్నా నువ్వు చెప్పేటువంటివి మాత్రం నువ్వు పాటించవు. ఇది ఒక ఉదాహరణ కింద చెప్తున్నాను నేను, ఎందుకంటే నువ్వు చెప్పేటువంటివన్నీ కూడా నువ్వు ఆచరించడానికి మనం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను కోరుకునేది ఈ జీఎస్టీపీ విషయంలో ఈ అంకెల గారిడలో నీ డోలతనం బయటపడింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో మరల ఆదాయం తగ్గి, పెట్టుబడి లేక, వినియోగం లేక జీఎస్టీపీ పెరుగుతుందని నువ్వు మాట్లాడినటువంటి మాటలు చూసి 15% మామూలుగా ఇది పెరుగుతుంది, మా జీఎస్టీపీ పెరుగుతుంది అనేటువంటి మాటలని ప్రజలు నవ్వుకుంటున్నారనేటువంటి విషయాన్ని గ్రహిస్తే మంచిది. కాబట్టి గంటల కొద్దీ ప్రజల్ని మభ్యపెట్టి నువ్వేదైతే సూపర్ 6 హామీలు అమలు చేయకుండా వాటిని 1 సంవత్సరం ఎగ్గొట్టి దాని ద్వారా దాదాపుగా 60,000 కోట్ల పైచిలకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సంవత్సరంలో నెరవేర్చకుండా దాని నుంచి ప్రజల దృష్టి మరలించడానికి గత ప్రభుత్వంలో అంతా ఆర్థిక రంగంలో రకరకాలైనటువంటి కుదేలైపోయింది, నేను దాన్ని గాడిలో పెడుతున్నాననేటువంటి చెప్పేటువంటి ప్రయత్నంలో శుద్ధ అబద్దాలు మాట్లాడి ప్రజల మధ్య ఎవడన్నా పాపం తెలిసి తెలియనటువంటి వాళ్ళు మీ మాటలు నమ్మేటువంటి వాళ్ళు నిజం అనుకుంటారేమోనని ఈరోజు వాటిని ఖండిస్తూ ఈరోజు నువ్వు చెప్పినందువల్ల మీడియా సమావేశాలు పెట్టి ఊదర కొట్టినందువల్ల ఆ ఫలితం శూన్యం. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గణాంకాలతో సహా వివరించాలనేటువంటి ఆలోచనతో నేను వచ్చాను. కాబట్టి నీకు తెలిస్తే మరలా చెప్పు, జీఎస్టీపీ ఏ విధంగా పెరిగిందనేటువంటిది నేను చెప్పిన అబద్ధాలు, నేను చెప్పినటువంటి అవాస్తవాలు, నువ్వు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారమే అవి తప్పని తేలిపోయింది. కాబట్టి నువ్వు చెప్పగలిగితే ఆ తప్పును సరిదిద్ది ఏ విధంగా చెప్పగలవు, రెండోసారి ఇంకొక అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేయడం తప్ప అబద్ధాలు చెప్పడం, అడ్డగోలుగా దొరికిపోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి పదే పట్టుబడుతున్నా సరే చంద్రబాబు నాయుడు పట్టు వదలనటువంటి విక్రమార్కుడిలాగా ఈ అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయి ఆ అబద్ధాలని వల్లివేసేదానికి ఈరోజు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మరొక విషయం, ఈరోజే కేబినెట్ సమావేశం అయిపోయింది. దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు వచ్చాయి. ఇంకా నేను వచ్చేటప్పటికి నిర్ణయాలు సూత్రప్రాయంగా వచ్చినటువంటి నిర్ణయాలు వచ్చాయి. దాంట్లో ఒకటి ఏంటంటే 7 నెలల నుంచి పాడిందే పాట నిషేధుల జాబితా నుంచి అక్రమంగా తొలగించినటువంటి భూముల మీద మేము వాటి మీద నిర్ణయానికి ఒక కమిటీ వేస్తున్నాం. రకరకాల కమిటీలు వేసావు, రకరకాలైనటువంటి విచారణలు చేపట్టావు,
దగ్గర నేరుగా మీ రెవెన్యూ సెక్రటరీనే పంపించావు, వాళ్ళు విచారణలో ఏమైందో తెలియదు, మళ్ళా మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళా చర్యలు తీసుకుంటాం. అదే మాట. అంటే నీ అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వానికి వాటికి సంబంధించి ఎక్కడన్నా తప్పులు జరిగినాయని చెప్పడానికి 7 నెలల సమయం సరిపోలేదా? అంటే 7 నెలల సమయంలో నువ్వు వెతికినా ఏమి తప్పులు కనిపించలేదు కాబట్టి, తప్పులు కనిపించినటువంటి దాన్ని నువ్వు నోటుకుండా తప్పులు జరిగాయని చెప్పి నువ్వు మాట్లాడావు కాబట్టి, లేని తప్పులు సృష్టించేటువంటి ప్రయత్నంలో ఉండవు కాబట్టి ఆ కమిటీ ఈ కమిటీ అని చెప్పి కాలయాపన చేస్తూ సమయం తీసుకుని ఏదో ఒక నిందమోపడానికి చేసేటువంటి ప్రయత్నం స్పష్టంగా అర్థమైపోతుంది. మరలా ఈరోజు నువ్వు జరిగినటువంటి కేబినెట్ భేటీలో జరిగినటువంటి దాంట్లో మరలా చెప్పాడు ఈరోజు అదే పాట. పలు కార్యక్రమాలకు మళ్ళా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి శ్రీకారం చుడతాం. ఏమి అంటే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా, వీటికి సంబంధించి అమలుకి సిద్ధం కావాలని 7 నెలల తర్వాత ఇచ్చేటువంటి దానికి ఈరోజు సిద్ధంగా అమ్మంటున్నాడు. జూన్లో ఇస్తానని చెప్తున్నాడు. ప్రతి మీటింగులు అంటే నేను ఇవ్వను కానీ ఇస్తానని చెప్తాను, ఊరిస్తా వదిలేస్తా, అంతే. సింపుల్ ఫార్ములా. నేను ఇవ్వను కానీ ఇవ్వనని చెప్పను. ఎన్నికలకు ముందు ఏం చెప్పావు? వెంటనే ఇస్తానని చెప్పావు. ఒక్క ఆర్థిక సంవత్సరంలో 60,000 కోట్ల పైచులకు నువ్వు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకుండా ఈరోజు తప్పించుకున్నావు. 60,000 కోట్ల పైచులకు హామీలు నువ్వు తప్పించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు దాదాపుగా మొదటి సంవత్సరం నుంచి అమలు చేశాడు. నువ్వు తెలుసుకోవాల్సింది, నీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పేరు, పరిపాలన ఉచ్చరించేటువంటి అర్హత కూడా మీకు లేదు. రండి మాట్లాడండి. మీరు చెప్పినటువంటి అమలు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశాడా? కాబట్టి చెప్పినవి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినటువంటి నువ్వు ఈరోజు రకరకాలుగా మాట్లాడేటువంటివి సమర్థనీయం కాదు. అదేవిధంగా మరలా ఏం చెప్పాడు? పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు. ఇది సిగ్గుమాలినటువంటి చర్య. పట్టణంలో 2 సెంట్లు ఇస్తాను, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాను. నువ్వు చేసేటువంటి దరిద్ర పని, వెధవ పని ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేసినటువంటి భూముల్లో లేఅవుట్లు వేస్తే ఆ లేఅవుట్లన్నీ కూడా మరలా రీలేఅవుట్లు చేసి కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే, మీకు సంబంధించినటువంటి శాసనసభ్యులు క్షేత్రస్థాయిలో 2 సెంట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అంటే ఇచ్చినటువంటి పేదల పొట్టగొట్టి, అర్హులైనటువంటి వాళ్ళని పక్కన పెట్టి, అర్హత లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు 14,000 కోట్ల రూపాయల పైచీలకు ఖర్చు పెట్టి కొనుగోలు చేసినటువంటి ఆ భూముల్లో లేఅవుట్లు వేయాలంటే చంద్రబాబు నాయుడికి ఏమాత్రం సిగ్గు లేదు, సిగ్గు అనిపించడం లేదు. పేరు మాత్రం జగనన్న కాలనీ ఉండకూడదు, కానీ ఆయన కొనుగోలు చేసి ఆయన హామీలు ఇచ్చినటువంటి దాంట్లో నువ్వు నీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇవ్వడానికి మరలా దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసేవన్నీ ఎక్కడ కూడా ఏమాత్రం విశ్వసనీయత లేదు, చంద్రబాబు నాయుడికి విలువలు లేవు. ఏదో ఒకటి మాట్లాడడం, బురద చల్లడం, బట్ట కాల్చి మొక్కాన్ని వేసి మీరు తుడుచుకోండి అని చెప్పడం తప్ప ఎక్కడ వాస్తవాలు లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒల్లి వేసినటువంటి అన్ని కూడా అబద్ధాలు, అసత్యాలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే మరలా అడుగుతున్నా, ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిన తర్వాత, కన్జంప్షన్ తగ్గిన తర్వాత జీఎస్టీపీ ఎట్ట పెరిగింది అనేటువంటిది నువ్వు చెప్పాల్సినటువంటి బాధ్యత, అవసరం నీ మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ఇకనైనా ఇటువంటి అసత్యాలు మానుకుంటే మంచిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.